అందరికీ నమస్కారం. నా పేరు సాయి కార్తికేయ. నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంత మాధుర్యం ఉంది. తేనొలకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీని జరుపుకుంటాం. ఆగస్టు 29వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి గారు. తెలుగు భాషకు ఈయన చేసినటువంటి కృషి చిరస్మరణీయం. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజును అనగా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. మాతృభాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అందుకే అన్నారేమో శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఇతర భాషలను నేర్చుకుందాం, గౌరవిద్దాం. తెలుగు వారందరం తెలుగులో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.